మీరు అపార్ట్మెంట్ కొంటున్నారా? మరి మీరు కొంటున్న అపార్ట్మెంట్ బిల్డర్ షేరా, ల్యాండ్ ఓనర్ షేరా? ఇలాంటి విషయాలు చాలామంది తెలియదు కదా, తెలియజేయడానికి కదా నేను ఉంది. చాలామంది అపార్ట్మెంట్లు కొంటూ ఉంటారు, కానీ అది కొత్తగా కడుతున్నారు, ఫర్ ఎస్ఎఫ్టీ ఇంత ఎస్ఎఫ్టీ ఉంది, ఓపెన్ ఏరియా ఎంత ఉంది, అవే తెలుసుకుంటారు తప్ప బిల్డర్ షేరా, ల్యాండ్ ఓనర్ షేరా. అసలు బిల్డర్ షేర్ అంటే ఏంటి, ల్యాండ్ ఓనర్ షేర్ అంటే ఏంటి, ఇది కూడా చాలామంది తెలియదు. బిల్డర్ షేర్ అంటే ఒక ల్యాండ్ ఓనర్, నా దగ్గర ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, దాన్ని ఎవరో తీసుకుని డెవలపర్ తీసుకుని దాన్ని డెవలప్ చేసి అమ్ముతాడు. అమ్మినందుకు ఒక 10 ఫ్లాట్లు వచ్చినాయి అనుకోండి, ల్యాండ్ ఓనర్కి ఒక 6 ఇచ్చి అతను ఒక 4 తీసుకుంటాడు, లేదా 5 తీసుకుంటాం. ఇలా వాళ్ళకి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. ల్యాండ్ షేర్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి. అలాగే ల్యాండ్ ఓనరు కొంచెం తక్కువకి ఇవ్వచ్చు, బిల్డర్ కొంచెం ఎక్కువకి ఇవ్వచ్చు. ఇలా రేట్లలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకటే అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్స్లో కూడా రేట్లు అనేది చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో అపార్ట్మెంట్ కొనేప్పుడు మనం పేపర్లతో పాటు ఈ పర్మిషన్స్తో పాటు అది అసలు బిల్డర్ షేరా, ల్యాండ్ ఓనర్ షేరా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో బిల్డర్ షేర్లో కొంటే బెటరా, ల్యాండ్ ఓనర్ షేర్లో కొంటే బెటరా, అది కూడా తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. సో ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా, విల్లా కొనాలన్నా అమ్మాలన్నా, ఏదైనా సరే నా వీడియో చూసి డిసైడ్ అవ్వండి. నేను ఇక్కడ కొనండి అక్కడ కొనండి అని చెప్పను, కాకపోతే మీకు కొనడానికి ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. మనం ఏ కంపెనీకి ఎవరికి సపోర్ట్ చేయం, ఉన్నట్టుగా నిజాలు మాత్రం మాట్లాడడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. నేను ముందుగా చెప్పినట్టు అపార్ట్మెంట్ కొనేటప్పుడు కొన్ని విషయాలు అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి అమ్మేవారి హక్కు. రియల్ ఎస్టేట్ రంగంలో నేడు అత్యధికంగా జరుగుతున్న లావాదేవీలు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఆధారంగానే సాగుతున్నాయి. ఒకరి వద్ద భూమి ఉండడం, మరొకరు పెట్టుబడి పెట్టి అక్కడ అపార్ట్మెంట్ లేదా లేఅవుట్ నిర్మించడం వల్ల ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులలో సామాన్య కొనుగోలుదారులు ఫ్లాట్ కొనేటప్పుడు కొన్ని సాంకేతిక అంశాలపై అవగాహన లేకపోతే భవిష్యత్తులో చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు కొనే ఆస్తి ఎవరి వాటాలోనిది అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణంగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ జరిగినప్పుడు భూమి యజమాని బిల్డర్ మధ్య వాటాల పంపకం జరుగుతుంది. ఉదాహరణకు 40/60 లాగా ఒప్పందం కుదిరితే అందులో 40% ఫ్లాట్లు యజమానికి, 60% ఫ్లాట్లు బిల్డర్కి దక్కుతాయి. మీరు కొనే ఫ్లాట్లు బిల్డర్ వాటాలోనిది అయితే సదరు బిల్డర్కి ఆ ఆస్తిని విక్రయించే పూర్తి చట్టబద్ధమైన అధికారం ఉందో లేదో చూసుకోవాలి. ఆ పత్రం రిజిస్టర్ అయి ఉంటేనే బిల్డర్కి అమ్మే హక్కు ఉంటుంది. మరోవైపు మీరు యజమాని వాటాలోని ఫ్లాట్ కొన్నట్లయితే సేల్ డీడ్ చేసేటప్పుడు యజమాని సంతకం తప్పనిసరి. కొన్నిసార్లు యజమాని వాటాను కూడా అమ్ముకోమని బిల్డర్కు ఫవరా పట్టాన్ని ఇస్తుంటారు. అటువంటి సందర్భాల్లో ఆ పత్రం చెల్లుబాటులో ఉందా లేదా, యజమాని దానిని రద్దు చేశారా అనే విషయాలను రిజిస్టర్ కార్యాలయం ద్వారా మీరు తెలుసుకోవాలి. అలాగే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత బిల్డర్ యజమాని మధ్య జరిగే అలొకేషన్ అగ్రిమెంట్ పత్రాన్ని కూడా మీరు చెక్ చేయాలి. ఇందులో ఏ ఫ్లాట్ నెంబర్ ఎవరికి దక్కుతుందో స్పష్టంగా ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్టులలో అప్పు తీసుకోవాలనే వారికి బ్యాంకులు ఈ పత్రాలన్నింటినీ సున్నితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ బిల్డర్ యజమాని మధ్య వివాదాలు తలెత్తి ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతే కొనుగోలుదారుల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేనట్టుగా మారిపోతుంది. అందుకే రేరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూడడంతో పాటు ఈ ప్రాజెక్టులో భూమి యజమాని బిల్డర్ మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను ఒక లీగల్ ఎక్స్పర్ట్ చేత వెరిఫై చేయించుకోవడం ఉత్తమం. పత్రాల విషయంలో స్పష్టత ఉంటేనే మీ జీవితకాల పెట్టుబడికి భద్రత ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాం, ఎంతోమంది కొంటున్నారు, అమ్ముతున్నారు, మేము ఎన్నో కొన్నాం అమ్మాం అని మీరు అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇలాగ బిల్డర్కి, డెవలపర్కి, ల్యాండ్ ఓనర్కి గొడవలు జరిగి ఎంతోమంది డబ్బులు కట్టి అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయిన వాళ్ళ కేసులు మా దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ కేసుల గురించి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ మీకు ఒక ఐడియా లాగా, మీకు ఒక ముందు జాగ్రత్తలాగా, హెచ్చరికలాగా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా వీడియో మీరు చూడడమే కదా 10 మందికి షేర్ చేయండి. మనం మోసపోకూడదు, ఎవరిని మోసపోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. వీడియో ద్వారా మీకు తెలియంది ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. సో ప్రతిరోజు ప్రతి వీడియోలో మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడమే నా డ్యూటీ, అంతకుమించి నేను చేసేది ఏముండదు. సో చాలామంది వీడియోలు చూస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, కామెంట్లు కూడా చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ పెట్టి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో నన్ను నమ్ముంటారు ఎంతో కొంత, కాబట్టి ఈ రేంజ్లో వీడియోలు చూస్తున్నారు. సో చెప్పండి, ఇక్కడ ఉన్నట్టుగా చెప్తారని ఒక చిన్న ఆన్సర్ అయితే మీకు నా మీద ఉంది. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.